హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియో వచ్చేసి మీ లైఫ్లోకి యూనివర్స్ న్యూ పర్సన్ అయితే పంపించబోతున్నారు. ఆల్రెడీ సింగిల్స్గా ఉన్న వారి లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తే వారితో మీ లైఫ్ ఎలా ఉంటుంది, ఈ రీడింగ్లో మీకు సమాధానాలు దొరుకుతాయి. అలానే సింగిల్స్ ఉన్నవారికి మీ లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు, వారు మీ గత జన్మ బంధమా లేదంటే సోల్మేట్ రాబోతున్నారా, ఇక్కడ మీరు ప్రజెంట్ అంటే మీరు రీసెంట్గా మీ లైఫ్లోకి ఎవరైనా న్యూ పర్సన్ వస్తే వారితో లైఫ్ ఎంతవరకు ఉంటుంది, వారు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, అండ్ అలానే వారితో లైఫ్ మీకు ఎలా ఉండబోతుంది, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అయితే ఇస్తానండి. ఇది మాత్రం నేను యాక్యురేట్ రీడింగే ఇస్తాను, ఎందుకంటే మీ ఎదురుగానే నేను ఇక్కడ ఎనర్జీస్ అన్నది సఫల్ చేసే రీడింగ్ ఇస్తాను. మొదటిగా నేను 2 ఎనర్జీస్ కార్డ్స్ ఇస్తానండి. డివైన్ ఎనర్జీస్ కార్డ్లో 2 ఎనర్జీస్ కార్డ్స్ ఎందుకు అంటే, ఒక ఎనర్జీ కార్డ్ వచ్చేసి ఆల్రెడీ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తే వారు మీ లైఫ్లోకి రావడానికి రీజన్ డివైన్ వీరిని ఎందుకు పంపించడం అయితే జరిగింది, ఈ సమాధానం అయితే మీకు దొరుకుతుంది. అంటే వారు మీ గత జన్మ బంధమా, మీరు కోరుకున్న సోల్మేటా, అసలు వారితో రిలేషన్ ఎలాంటిది. రిలేషన్ అంటే ఏ రకంగా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు లైఫ్లో మోసపోయి ఉంటారండి. అలాంటి వారే మళ్ళీ మీకు పరిచయం అయ్యారా, వీరు ఎలాంటి వారు ఎందుకు పరిచయం అయ్యారు, వీరితో లైఫ్ కూడా పాస్ట్ లైఫ్లానే ఉంటుందేమో, అంటే మిమ్మల్ని వదిలేసినట్టు వీరు కూడా మీ లైఫ్ నుండి దూరం అయిపోతారేమో అనేక మీకు భయాలు ఉంటాయి, సందేహాలు ఉంటాయండి. ఈ రీడింగ్లో మీకు సమాధానం అన్నది వస్తుంది. అలానే సింగిల్స్ ఉన్న వరకైతే మీ లైఫ్లోకి ఏ పర్సన్ అయితే రాబోతున్నారు, మీరు కోరుకున్నవారా లేదంటే మీ కర్మబంధం వారా, దీనికి సంబంధించి 2 ఎనర్జీస్ కార్డ్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఎనర్జీస్ అయితే సఫల్స్ చేస్తానండి. ఈ సఫల్స్ చేస్తున్న ఎనర్జీస్ కార్డ్లో 2 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను కదా. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో న్యూ పర్సన్ వస్తే వారు ఎలాంటి వారు, డివైన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు. యూనివర్స్ డివైన్ ఏం చెప్తున్నారు. ద ఫూల్, న్యూ బిగినింగ్ అండి, కనిపిస్తుందా. అంటే మీరు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన వారి గురించి మీరు ఇప్పటివరకు వెయిట్ చేశారు, అండ్ అలానే వారు ఇంకా మీతో లైఫ్ ఉండదని కాంప్రమైజ్ అయితే అయిపోయారు. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ తోటే మీరు మాట్లాడడం కానీ లేదంటే ఆ న్యూ పర్సనే మీకు త్వరలో ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు మాటల వరకే ఉంటే, అంటే ఇప్పుడు వచ్చిన వారు మీరు ప్రపోజల్ ఇవ్వాలనుకున్న మీ మనసులో, లేదంటే వారి నుండి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసిన అంటే ప్రపోజల్, లవ్ ప్రపోజల్ కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, మీరు అనుకున్నది జరుగుతుందా లేదంటే జరుగుతుందండి. వారితో అయితే లైఫ్ కొత్తగా ప్రారంభమైతే అవ్వబోతుంది. వీళ్ళకి మానవత్వం ఎక్కువ అండి. మానవత్వం అంటే ఎవరైనా ఏదైనా అడిగినా సమాధానం అయితే ఇస్తారు, తలపొగరు ఉండదు. అంటే వీరు ఎంత స్థాయిలో ఉన్నా సరే డౌన్ టు ఎర్త్ పర్సన్లా ఉంటారు. అంటే ఒకరిని డామినేట్ చేయాలని కానీ ఒకరిని హర్ట్ చేయాలని కానీ ఇలాంటి మాటలు అయితే ఈ పర్సన్కి అయితే ఉండరు. మీ జీవితంలోకి రావడానికి కారణం కూడా ఇక్కడ మీరు జీరో లైఫ్ మీరు ఫీల్ అవుతుంటే మీతో జీవితం మొదలు పెట్టాకే సక్సెస్ లైఫ్ జీవితం ఇవ్వాలని వీరు మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే ఇలా సూచిస్తుందండి. ఇక్కడ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ ఎంటర్ అయ్యారు అంటే ఇక్కడ మీ జీవితం అయితే కొత్తగా అయితే ప్రారంభం అవుతుంది. లవ్ అనే దానికన్నా లైఫ్ పార్ట్నర్గా కూడా మారబోతున్నారండి ఈ పర్సన్ వచ్చేసి. మీకు ఈ ఎనర్జీస్లో కూడా సమాధానాలు అయితే దొరుకుతాయి. ఇది వచ్చేసి మొదటి ఎనర్జీస్ కార్డ్. అంటే మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ ఎలాంటి వారో తెలుసుకోవాలనుకున్నారు కదా, మీ లైఫ్ని సక్సెస్ఫుల్ లైఫ్గా మార్చడానికి వచ్చారు. మీ జీవితం అయితే మారిపోతుందండి వీరి వల్ల. రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, ఇప్పుడు మీరు సోల్మేట్ గురించి వెయిట్ చేస్తే ఆ సోల్మేట్ ఎవరు,
అండ్ వీరితో లైఫ్ ఎలా ఉంటుంది, లేదంటే ఇక్కడ యూనివర్స్ సింగిల్స్ లైఫ్లోకి ఎలాంటి వ్యక్తిని మీ లైఫ్లోకి పంపించబోతున్నారు. ఆల్రెడీ ఈ ఎనర్జీస్ కార్డులో సోల్మేటే సూచిస్తుందండి. వాటంతట అవే పడ్డది. హెర్మెట్ అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళ గురించి యూనివర్స్ చెప్పేది. రెండు ఎనర్జీస్ కార్డు అదే చెప్పాను కదా. రెండో ఎనర్జీస్ కార్డు ఏంటంటే ఒంటరిగా ఉండి, అంటే ఎవరూ లేకుండా సింగిల్ లైఫ్ లీడ్ చేసేవారు. మీ లైఫ్లోకి న్యూ పర్సన్ ఎవరు రాబోతున్నారు? మీ గత జన్మలో నుండి వచ్చే బంధమా, లేదంటే సోల్మేటా? ఏం చెప్తున్నారు డివైన్? ద ఎంప్రెస్. మీరేం భయపడవలసిన లేదండి. వీరు గత జన్మ బంధమై ఉంటుంది. అయ్యుంటూ కాదు, గత జన్మ బంధమే. వీరు వచ్చేసి ఒక అమ్మలా ఫీల్ అవ్వచ్చు. అంటే చాలామంది అంటారు కదా, వచ్చే పార్ట్నరు మా అమ్మలా చూసుకుంటే చాలు, మా ఫాదర్ లాగా చూసుకుంటే చాలు, చాలామంది అంటారు కదా. అలాంటి పర్సనే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి. ఇంకా పేరెంట్స్ కూడా మరిపించేలా ప్రేమ వీరైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూసారు, బాగా కనిపిస్తుందా? ద ఎంప్రెస్ అంటే యూనివర్స్, శివ ఒకటేనండి. యూనివర్స్ అంటే మేల్, నేచర్ అంటే ఫీమేల్. యూనివర్స్ మీ లైఫ్లోకి పంపించేది మీ సోల్మేట్ అండి. అండ్ గత జన్మ బంధం కూడా రెండు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకునేది ఏంటి అంటే గత జన్మ బంధం, అండ్ లవ్ మ్యారేజ్ చేసుకునేది ఏంటంటే సోల్మేట్ బంధం. అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ రెండు ఎనర్జీస్ కార్డ్స్ ఇలా అయితే సూచిస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చి ఉంటే వీరితో అయితే మీకు కొత్త జీవితం అయితే ప్రారంభం అవబోతుందండి. మీ లైఫ్ని సక్సెస్ చేయడానికి వీరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఈ రెండో ఎనర్జీస్ కార్డ్ అయితే వీరు వచ్చేసి సోల్మేట్ అండ్ గత జన్మ బంధం, రెండు రకాల వారు మీ లైఫ్లోకి వస్తున్నారు. రెండు రకాలు అన్నారని ఇద్దరు కాదండి. అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకైతే గత జన్మ బంధమే మళ్ళీ కంటిన్యూ అవ్వబోతుంది. అండ్ లవ్ మ్యారేజ్ చేసుకునే వారికి అయితే మీరు కోరుకున్న సోల్మేటే మీ లైఫ్లోకి రాబోతున్నారని ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తుంది. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో కూడా చూద్దాం. నేను ఇక్కడ సఫల్ చేసి రెండు భాగాలుగా తీసేస్తాను. స్కిట్ అవుతున్నాయి కార్డ్స్ కనిపిస్తున్నాయి కదండి. మీ ఎదురుగానే నేను సఫల్ చేస్తాను. యూనివర్స్ మీ లైఫ్లోకి పంపించే వాళ్ళు అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేసేవి చాలా అయితే కనిపిస్తాయండి మీకు. కానీ మీరు ఎంచుకునే విధానం బట్టే ఇక్కడ మీ లైఫ్ అయితే ఉంటుంది. కానీ నేను ఆ కార్డు తీసుకోవట్లేదు, జస్ట్ చెప్తున్నాను. మీ లైఫ్లోకి ఇది కూడా హ్యాపీ లైఫే, ఇది కూడా తీసుకోవట్లేదు. యూనివర్స్ మాట్లాడుతుందండి. అంటే ఎనర్జీస్ కార్డ్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని ఎనర్జీస్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు. ఫస్ట్ ఏమో అవకాశాలు, అంటే యూనివర్స్ మీ లైఫ్లోకి ఎవరిని పంపించబోతున్నారు. హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉంటుందండి. కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ నేను రెండు భాగాలుగా తీస్తాను. ఇది దీనికి సంబంధించి, ఇది దీనికి సంబంధించి. ఆల్రెడీ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చి ఉంటే వీరితో లైఫ్ ఎలా ఉంటుంది? మీరు చాలా మిస్ అవుతున్నట్టున్నారు పాస్ట్ లైఫ్ గురించి. సఫల్ చేసిన దాంట్లో బాటమ్ ఆఫ్ ది డెక్ తీయడం జరుగుతుంది. ఈ ఎనర్జీస్ కార్డు కూడా చూసారు కదా.
హ్యాపీ ఫ్యామిలీ మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ని సక్సెస్ చేయడానికి రాబోతున్నారు. కర్మ, పాస్ట్ లైఫ్ కనెక్షన్, గత జన్మ బంధం, లవర్స్ కార్డ్ వచ్చింది. ఇది ఇంకా 2 కార్డ్స్ తీస్తాను. డెవిల్ ఎనర్జీ, మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చాక మళ్ళీ మీ పాస్ట్ లైఫ్ అయితే మళ్ళీ వస్తారండి. అంటే మీరు సంతోషంగా ఉంటే వీరు వారవలేరు. సపరేషన్ అయిపోయిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారని ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేశారు లైఫ్ని. ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ ఉంచేస్తాను. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చి ఉంటే, ఒకవేళ ఈ న్యూ పర్సన్ మీ మనసుకు నచ్చి మీరు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి, వారు యాక్సెప్ట్ చేస్తారు. అలానే ఈ న్యూ పర్సన్ మనసులో కూడా మీ మీద ఉండే మంచి ఉద్దేశం అయితే ఉంది, గుడ్ ఇంప్రెషన్ కూడా ఉంది. మీరు మంచివారా చెడ్డవారా అన్నది వారికి అనవసరం. మీతో లైఫ్ అన్నది కావాలని అనుకుంటున్నారు. అసలు ఎలాంటి లైఫ్ కావాలని అనుకుంటున్నారంటే మీరు ముందుగా మీ గురించి అయితే తెలుసుకోవాలండి. ఇప్పుడు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన వారి గురించి ఇంకా మీరు వ్యసనాలకి అంటే వారికి వ్యసనం అయిపోయారంటే పాస్ట్ లైఫ్కి ఎడిక్ట్ అయిపోయారు. దీని నుండి మీరు బయటికి రావాలి. ఈ బయటికి తీసుకొచ్చేది ఈ న్యూ పర్సన్. ఈ ఎనర్జీస్ కార్డు కూడా రావడానికి కారణం సపరేషన్ అయిపోయిన వారే మళ్ళీ మీ సంతోషాన్ని చెడగొట్టడానికి రావడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు వారి కోసం వెయిట్ చేశారు, వారి లైఫ్ ఏదో వారు చూసుకున్నారు, కానీ ఇంకా మీకు హోప్ అయితే ఉండేది. కానీ యూనివర్స్ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ పంపించడం అయితే జరిగింది. ఎందుకంటే మీరు ఆలోచన ఎలాగనో మార్చరు, మీ లైఫ్ని మార్చేవారే మీ లైఫ్లోకి పంపించడం అయితే జరిగింది. ఈ పర్సన్ వచ్చేసి ఎవరు అంటే ఇప్పటి వరకు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన వారు మీకు సంబంధించిన వారైతే కాదండి, మీకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు న్యూ పర్సన్ వచ్చేసి గత జన్మ బంధం అయ్యుంది అండ్ మీరు మేనిఫెస్ట్ కూడా చేశారు ఇలాంటి వారితో లైఫ్ కావాలని అని. కాబట్టి ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ అండ్ లవర్స్ అండ్ పాస్ట్ లైఫ్ ఎనర్జీ చూసారు కదా, ఇంత పాజిటివ్గా అయితే రావడం అయితే జరిగింది. ఎవరో మీరు లక్కీ అయి ఉంటారండి. మీరు కోరుకోకుండానే యూనివర్స్ మీకు మంచి గిఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో విలన్ అయితే ఉంటారు. ఇప్పటి వరకు అంటే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన వారి మీద మీరు ఎంత ప్రేమ చూపించారో తెలియదు, కానీ ఇక్కడ వారికి మీ ప్రేమ అందుకునే అదృష్టం అయితే లేదండి. వారి జీవితం వారు చూసుకున్నారు. వారి లైఫ్లో వేరే వారితో ఉన్నప్పుడు ఆ లైఫ్ వారు కంటిన్యూ చేస్తారా అంటే అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది రిలేషన్ అన్నది. మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా వేరే వారితో డిస్కనెక్ట్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక అందమైన జీవితం అయితే కనిపిస్తుంది ఈ కొత్త పర్సన్ వల్ల. మీరు ఇక్కడ మీకు లవ్ మ్యారేజ్ చేసుకునే వారికి మీ సోల్మేట్ అండి వీరు వచ్చేసి. అండ్ వీరు వచ్చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకునేవారైతే మీ గత జన్మ బంధం. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే ఇలా సూచిస్తున్నాయి. పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్. ఆల్రెడీ కొంతమందికి మీ పర్సన్కి కూడా మ్యారేజ్ కాకుండా ఉంటే వీరితోనే మళ్ళీ మీకు రీయూనియన్ అయితే ఉంటుందండి. కొంతమందికి అయితే మీ పర్సన్ మ్యారేజ్ అయ్యి ఉంటే వారికి మీకు అసలు రుణమే లేదు. అండ్ రుణం ఉంది అంటే ఇక్కడ మీ పర్సన్కి మ్యారేజ్ అవ్వకపోతే, కొంతమందికి అండి మ్యారేజ్ అవ్వకపోతే రీయూనియన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గత జన్మలో మీరు జన్మ తీసుకోకముందే మేనిఫెస్ట్ చేశారు మీకు సోల్మేట్ కనెక్షన్ కావాలని. ఈ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయి. అండ్ ఇక్కడ కర్మబంధ, మీ లైఫ్లోకి వచ్చిన వారు మీకు కర్మ సంబంధించిందండి. ఇక్కడ మీ లైఫ్ బాగుంటుందా అంటే సక్సెస్ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది. ఈ ఎనర్జీస్ కార్డ్. ఇదైతే పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్. ఏ విధంగా చెప్పాలంటే ఇక్కడ మీ పర్సన్కి మ్యారేజ్ కాకపోయినా మీకు మ్యారేజ్ కాకపోయినా సరే రీయూనియన్ అనేది ఉంటుందని.
వీళ్ళు వచ్చేసి న్యూ పర్సన్ అయితే కాదండి. పాస్ట్ నుంచి మీకు ఒక బంధం అయితే ఉంది. ఇక్కడ మీ లైఫ్లోకి విలన్గా ఎంటర్ అయ్యేది మాత్రం మీరు ప్రేమించి మోసపోవడం కానీ ఏమైనా సిచ్యువేషన్ ఏమైనా ఉంటే మళ్ళీ వారు మీకు తగులుకుంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. వాళ్ళ జీవితం ఎలానో బాగాలేదు, మీ జీవితం కూడా సంతోషంగా ఉండకూడదని వీరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కానీ అయితే వీరు వచ్చేసి ఎలాంటి వారంటే మిమ్మల్ని అయితే అస్సలు వదలరండి. మీరు చెడ్డవారైనా సరే మీరే కావాలని మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని వీరు అనుకుంటారు. వీరి మనస్తత్వం ఎలాంటిది అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన వారికి మీ విలువ అయితే తెలీదు. వారు ఎప్పుడైతే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారో మీరు ఒక రాయిలాగా మారిపోవడం అయితే జరిగింది. అసలు మీకున్న విలువ ఈ వెళ్ళిపోయిన వారు తెలుసుకుంటే మీ జీవితం సక్సెస్ అవ్వకపోదునండి. కానీ వారు వెళ్ళిపోయిన వారు మీకు ఎంత రైట్ పర్సన్ కాదు. ఇక్కడ మీరు ఎవరి చేతిలో పడితే మీ విలువ అన్నది పెరుగుతుంది, మీరు జీవితంలో సక్సెస్ చూస్తారో అలాంటి వారే యూనివర్స్ మీ లైఫ్లోకి పంపించడం అయితే జరిగింది, జరగబోతుంది కూడా, జరిగి ఉంటుందండి. ఇప్పుడు ఎవరో మీకు కనెక్ట్ అయి ఉన్నారో వారే మీకు మీరు కోరుకున్న జీవితం. త్వరలో మీరు లైఫ్ పార్ట్నర్గా కూడా మారిపోతున్నారు, లవర్స్గా కూడా మారిపోతున్నారు. సో ఏంటంటే వీరు ఏమంటున్నారంటే ఈ న్యూ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని మార్చుకోవాలని చూస్తున్నారండి. అంటే మీరు ఇంకా పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించి ఇటు వీరితో మాట్లాడుతున్నారు, మళ్ళీ పాస్ట్ లైఫ్ గురించి డిస్టర్బ్ అవుతున్నారు. ఈ పర్సన్ వచ్చేసి మీకు పాస్ట్ ఉంది కదా, మీ మీద అనుమానాలు కానీ అబద్ధం చేసుకోవడం కానీ ఇలాంటి ఏమీ ఆలోచన అయితే చేసుకోవట్లేదు. ఇక్కడ మిమ్మల్ని మార్చుకోవాలి అంటే మిమ్మల్ని కొంచెం కొంచెంగా మార్చడం అయితే జరగబోతుంది. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసే ఉంటారండి. వాళ్ళు ఏమంటున్నారంటే మీ విలువ పెంచడానికి ఇక్కడ అందరూ గుర్తించేలాగా మీకు ప్రతి దానిలో సపోర్ట్ చేయటం, మీ సక్సెస్ మీరు లైఫ్ సక్సెస్ చూసే వరకు మీకు ఎప్పుడు హెల్ప్ చేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ, కష్టం సమస్యలైనా బాధలైనా ప్రతిదీ షేర్ చేసుకుంటారండి. మీ పక్కన నిలబడి ఉంటారు, మిమ్మల్ని ఎప్పుడు వదులుకోరు కూడా. మిమ్మల్ని మోసం చేసేవారైతే వీరైతే కాదు. వీరు మీ జీవితంలోకి వచ్చాక మీ లైఫ్ అయితే చాలా అంటే చాలా మారబోతుంది. ఎందుకంటే యూనివర్స్ మీకు మంచి గిఫ్ట్ అండి. మీరు అదృష్టవంతులు అనుకోవాలి. అలానే మిమ్మల్ని వద్దనుకున్న వారు దురదృష్టవంతులు అయి ఉంటారు. మీరు అదృష్టవంతులు ఎందుకు అయ్యారంటే మీలాంటి లక్కీ పర్సన్ న్యూ పర్సన్ భావిస్తున్నారండి. అంటే మీరు గాడ్ గిఫ్ట్ లాగా వారనుకుంటున్నారు. యూనివర్స్ ఏమో మీకేమో ఈ న్యూ పర్సన్ గిఫ్ట్లా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగింది. చూసారు కదా, డివైన్ బ్లెస్సింగ్స్ ఏంటంటే మీకు ఒక కొత్త జీవితం అయితే ప్రారంభమవుతుంది. మీ ఎదురుగానే కదా సఫల్ చేశాను ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగింది. ఎప్పుడు లైఫ్ సంతోషంగానే ఉంటుందని మీరు అనుకోకూడదండి. సంతోషం ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఏంటంటే చాలా రకాలుగా సమస్యలు అయితే ఎదుర్కొంటారు. మిమ్మల్ని విడగొట్టాలని అంటే ఈ న్యూ పర్సన్తో ఎప్పుడైతే మీకు బాండింగ్, అది లవ్ బంధం కావచ్చు, పెళ్లి బంధం కావచ్చు, మిమ్మల్ని విడగొట్టాలని ఎంతమంది ప్రయత్నం చేసినా సరే మీ బంధం అన్నది విడిపోదు. మీ లైఫ్లోకి వచ్చేదే మిమ్మల్ని మోసం చేసిన వారు మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేయాలని చూస్తారు. వీరి వల్ల ఈ న్యూ పర్సన్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారేమో అన్న భయం మీకు ఉంటుంది. కానీ ఇలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు. ఈ న్యూ పర్సన్ వచ్చేసి మీ వైపే నిలబడతారు. మీకు ఏ కష్టం రానివ్వరు. ఏ సమస్యలోకి వచ్చినా మీకే సపోర్ట్ అయితే చేస్తారు. ఇలాంటి మనస్తత్వం అయితే ఉంది. ఈ న్యూ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని అందంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు. మీరు చాలా వ్యసనాల నుండి కూడా బయటపడుతున్నారండి. మీకు తెలియకుండానే వీరి కోసం అయితే మారుతున్నారు. వారైతే చెప్పటం లేదు, వీరి కోసమే మారాలని మీరు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ న్యూ పర్సన్ ఆలోచన ఎలా ఉంది అంటే వారి జీవితానికి ఆభరణంగా మిమ్మల్ని ధరించాలని. అంటే ఇక్కడ మీ విలువ పెంచబోయేది ఈ న్యూ పర్సనే. మీకు నలుగురిలో గుర్తింపు తెచ్చేది ఈ న్యూ పర్సనే. మిమ్మల్ని సంతోషంగా చూసుకునేది ఈ న్యూ పర్సనే. ఇన్ని పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ వచ్చాయంటే మీ లైఫ్లోకి వచ్చిన ఈ న్యూ పర్సన్ వచ్చేసి యూనివర్స్ మీకు గిఫ్ట్ ఇవ్వడం అయితే జరిగిందండి. మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన వారు వాళ్ళైతే అంత మంచివారైతే కాదు. మళ్ళీ వారు వచ్చి ఏదైనా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా లేదంటే వారి
సినిమా స్టోరీలు ఏమైనా చెప్పినా ఇలాంటివేమీ నమ్మద్దు. మళ్ళీ వారిని నమ్మి ఇలాంటి వారిని దూరం చేసుకుంటే మళ్ళీ మొదటికే వస్తుంది జీవితం. జీరో కనిపించింది కదా, ఇక్కడ మీరు జీరో నుంచి సక్సెస్ లైఫ్లోకి వెళ్ళడానికి కారణం న్యూ పర్సన్. అలా కాకుండా మళ్ళీ పాస్ట్ లైఫే కావాలని మీరు అనుకుంటే, పాస్ట్ అంటే మీరు ఎవరితో లవ్ అఫైర్ నడిపారో మళ్ళీ వారినే కావాలని అనుకున్నారనుకోండి, మళ్ళీ మీ లైఫ్ అయితే జీరోలోకి వెళ్ళిపోతుంది. మీ జీవితం నాశనం చేయడానికే వస్తున్నారు, కానీ మీరు బాధపడుతున్నారు కదా, మీతో లైఫ్ కంటిన్యూ చేయాలని అయితే కాదు వారి ఇంటెన్షన్. న్యూ పర్సన్ అయితే అసలు వదులుకోవద్దు. వారైతే త్వరలో మీకు ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారండి. ఆ ప్రపోజల్ కూడా మ్యారేజ్ ప్రపోజల్. ఈ న్యూ పర్సన్ తోటే మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుంది. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే ఇలా సూచిస్తున్నాయి. ఇవి కూడా రెండవ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దామండి. ది ఎంప్రెస్ లవ్ అంటే ఇక్కడ సింగిల్స్ ఉన్నవారికి మీ లైఫ్లో వచ్చేవారు ఏ బంధం సంబంధించిన వారు, కర్మ అంటే కర్మ బంధం సంబంధించిన వాళ్ళ, అంటే గత జన్మలో ఉండి భార్యాభర్తలు కానీ లేదంటే లవర్స్గా కానీ అప్పటి బంధం మళ్ళీ కంటిన్యూ అవుతుందా, లేదంటే మీరు కోరుకున్న సోల్మేట్ అవుతారా, దీనికి సంబంధించి అయితే ఇక్కడ రీడింగ్ ఇస్తాను. ఇది సింగిల్స్ అండి, అంటే ఏ రిలేషన్లో లేకుండా మీరు ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచించేవారు మీ లైఫ్లోకి. ఇంకా పాస్ట్ వారు ఎప్పుడూ రారు, మీ లైఫ్లోకి వచ్చేవారే మీ లైఫ్ పార్ట్నరే అవుతారు. మీ లవ్ బంధంగా కూడా కొంతమందికి అయితే ఉంటుందండి, అంటే కొత్త లవ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే ఇలా సూచిస్తుంది. ఎప్పుడంటే మేబీ 4 మంత్స్లో అయితే ఉండబోతుందండి ఈ సంఘటన. 4 and 5 మంత్స్లో కానీ ఎనర్జీస్ కార్డ్ అయితే నేను సఫల్స్ చేస్తున్నాను. సింగిల్స్గా ఉన్నవారికి, అంటే లైఫ్లో ఎవరితోని రిలేషన్ లేకుండా సింగిల్స్గా ఉన్నవారికి స్ట్రెంగ్త్, వీళ్ళ వల్లే మీకు హార్ట్ ఆఫ్ కరేజ్ అండి. వీళ్ళని చూసుకుని మీకు ధైర్యం అయితే ఉంటుంది. అంటే ఇప్పటి వరకు డిప్రెషన్ అయితే కనిపిస్తుంది. జీవితంలో ఎవరిని నమ్మకూడదు, మోసపోయారు అన్నట్టే మీరు ఉండేవారు. మీ సింగిల్స్ వారి లైఫ్లోకి ఎలాంటి పర్సన్ రాబోతున్నారు, స్కిడ్ అయిపోయింది. సరే, బాటమ్ ఆఫ్ ది డెక్. మీకంటే చాలా చిన్నవారండి. మీరు ఫీమేల్ అయినా సరే మేల్ అయినా సరే, అంటే ఒక మెచ్యూర్ ఉండదు, కానీ వీళ్ళ ప్రేమ అయితే చాలా స్వచ్ఛమైంది, చాలా ఎమోషనల్ ఉంటుందండి వీళ్ళకి. మీకు ఏదైనా జరిగితే అసలు తట్టుకోలేరు. ఇదిగోండి ప్రపోజల్. మీతో మాట్లాడాలన్న భయం, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని సందేహంలో అయితే ఉంటారు. చాలా ఎమోషనల్ అయితే అవుతారు. అంటే ఇక్కడ వీళ్ళ లైఫ్లో కూడా మీలానే బాధపడి ఉన్నారండి. మీకు కొత్త పర్సన్ ఒక ఫ్రెండ్ లాగా పరిచయం అవ్వచ్చు. చూసారు కదా, మీ ఎదురుగానే సఫల్ చేశాను ఎనర్జీస్ కార్డ్. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, జస్టిస్ ఎనర్జీస్ కార్డ్. ఇవి రీడింగు ఎక్కువైపోతుందండి, వీడియో లెంత్ చెప్తాను. ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చే ఈ న్యూ పర్సన్ ఎలా పరిచయం అవుతారు అంటే, ఒక ఫ్రెండ్లో అయితే మొదటిగా పరిచయం అవుతారండి. వీరు ఎక్కడైనా కలవచ్చు. అంటే మీ సోల్మేట్ అన్నవారు ఎనీ ప్లేసెస్, అసలు వారు ఎలా పరిచయం వారు కూడా మీకు తెలీదు. సోషల్ మీడియాలో కావచ్చు, ఏదైనా అకేషన్లో కావచ్చు, జర్నీలో కావచ్చు, ఎలా పరిచయం అవుతారో యూనివర్సే మీకు పరిచయం అయ్యేలాగా ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అయితే ఎంటర్ అవ్వబోతున్నారు. అంటే ఇప్పటి వరకు మీరు ఎవరితో మాట్లాడకపోయినా సరే మాట్లాడించేలాగా యూనివర్స్ ఏదో ప్రయత్నాలు అయితే చేస్తుందండి. అసలు ఏం జరుగుతుందంటే మీ లైఫ్లో ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, కొంతమంది ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లంలో ఉంటే వీరైతే హెల్ప్ అయితే చేస్తారు. వీరి వైపున ఆస్తులు అయితే ఉంటాయండి. వీరు కూడా చాలా మంచివారు, చాలా ఎమోషనల్ పర్సన్. మీరు ఏమీ అడగకపోయినా సరే మీ ఇష్టాలు తెలుసుకుంటారు.
మీ కష్టానికి తోడుండాలని అనుకుంటారు. ఇలాంటి మైండ్ సెట్ అండి. వీరు చాలా చిన్నపిల్లల తత్వం. అంటే మీకన్నా చిన్నవారై ఉంటారు. సోల్మేట్ కదా, మీరు కోరుకున్న వారు మీ లైఫ్లోకి వస్తారు. అదే అలా ఎలా అంటే ఇప్పుడు మీరు ఎవరినైనా లవ్ చేసి మోసపోయినా, అలానే ఎవరినైనా మ్యారేజ్ చేసుకుని మోసపోయినా సరే, మీరు ఎవరిని నమ్మరు. ఇంకా జీవితంలో ఇంకా పెళ్ళి అన్న జోలికి వెళ్ళడం కానీ, లవ్ చేసే ఉద్దేశం కానీ, ఇలా మిగిలిపోయిన మీకు మీ లైఫ్లోకి మీ సోల్మేట్ అయితే రాబోతున్నారు. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కనిపిస్తుందండి. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అన్నది చాలా రేర్. మీరు ఇంకా లక్కీ అనుకోవచ్చు. వీరెప్పుడు మోసం చేయరండి. లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. ఎంజాయ్ చేయడం అంటే అది మీతోనే సంతోషం అన్నది వెతుక్కుంటారు. మీకు ఏదైనా కష్టం వస్తే వీరు తట్టుకోలేరు. అలాంటి పర్సన్ అయింది. చాలా ఎమోషనల్గా అయితే ఉంటారు. మీ కష్టంలోని అంటే మీ జీవితంలో మీ పాస్ట్ గురించి చెప్తే వారు ఇబ్బంది పడరు కానీ ఏడుస్తారు. అంటే మీ లైఫ్లో మీరు ఇంతలా మోసపోయారా, మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఆలోచన ఉండదు. మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రేమించడం అయితే జరుగుతుంది. ఆ ప్రేమ ఏంటంటే ఇంకా చిన్న పిల్లల్లాగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఎంత రిజెక్ట్ చేసినా సరే, అంటే వద్దు, ఈ ప్రేమలు నమ్మను, పెళ్ళి మీద ఎలాంటి ఆలోచన లేదు అన్న మీరు మాటలు అన్నా సరే, వీరి అసలు అవేమీ మాటలు పట్టించుకోకుండా మిమ్మల్ని మార్చాలని చూస్తారు. మీ చుట్టూ తిరుగుతారు చిన్నపిల్లల్లాగా. మీరు లవ్ని యాక్సెప్ట్ చేసే వరకు వారు మీ చుట్టూనే తిరుగుతారు. కానీ మీతో మాట్లాడాలంటే వీరికి చాలా ఇష్టం అండి. ఎప్పుడు మెసేజ్ చేయాలి, ఫోన్ చేయాలి అని అనుకుంటారు. కానీ మీరు వారికి రిప్లై ఇవ్వకపోయినా సరే వీరు చాలా స్పీడ్గా వితిన్ సెకండ్స్లో మీకైతే రిప్లై ఇస్తారు. అలాంటి మైండ్ సెట్ అయితే ఉంది. వీరు మీ లైఫ్లోకి వచ్చాక కొత్త జీవితంలో అయితే ప్రారంభమవుతుంది. కొత్త జీవితం అంటే ఇప్పుడు మీ జీవితంలో చచ్చి బతుకుతున్నట్టు ఉన్నారండి. అందరి చేత మాటలు అనిపించుకోవడం కానీ, ఆ మాటలు ఎలాగా మీ జీవితంలో మోసపోయిన వారి వల్లే కదా. అసలు మీ తప్పు లేకపోయినా వారు మీ లైఫ్లోకి వచ్చి మీ జీవితం నాశనం చేసి వెళ్ళారని మీ పక్కనున్నవారు మీ గురించి పట్టించుకోవట్లేదు. మీదే తప్పని మిమ్మల్ని అనటం, ఇంకా మీకు జీవితం మీద అయితే విరక్తి అయితే కనిపించింది. జీవితంలో మీరు డిసైడ్ అయింది ఏంటంటే ఒంటరిగా ఉండిపోవాలని. ఇప్పుడు మీకు ఒక అమ్మ ప్రేమ దొరుకుతుంది. అండ్ ఇంకా వారు మేల్ అయినా సరే, మీ పర్సన్ మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, అంటే మీరు మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, మీ లైఫ్లోకి వచ్చేవారు ఒక అమ్మ ప్రేమ అయితే ఇవ్వగలుగుతారు. మీకు మీరు అడగకపోయినా సరే మీకు సపోర్ట్ అయితే చేస్తారండి. వీరికి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏమీ ఉండవు. వీరు మీ లైఫ్లోకి వచ్చాక ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే మీకైతే ఉండదు. ఎందుకంటే మీకు అడగకుండానే సపోర్ట్ చేస్తారు. వీరి వల్ల మీకు అయితే బాగా కలిసి వస్తుంది. వీరు ఎలా పరిచయం అవుతారంటే చాలా సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. యూనివర్స్ ఏదో విధంగా మీ లైఫ్లోకి అయితే పంపించడం అయితే జరుగుతుంది. జస్టిస్ మ్యారేజ్ అయితే ఉంటుందండి. వీరితో మీకు ఎప్పుడు విభేదాలు అయితే రావు. ఎప్పుడు కలిసే ఉంటారు. మీరు ఒకటే అనుకుంటారు, మీ జీవితంలో ఒక మంచి జరిగింది అంటే ఈ న్యూ పర్సన్ వల్లే. ఈ న్యూ పర్సన్తో లైఫ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే మీ జీవితం అయితే చాలా మార్పు అయితే కనిపిస్తుంది. ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. అండ్ మీ ఇష్టాలు తెలుసుకుంటారు. మీకు ఏది మంచి ఏది చెడ్డ, అంటే మీకు కోపం వస్తే ఎలా ఉండాలి, మీకు సంతోషంగా ఉంటే వారు ఎంజాయ్ చేస్తారు, మీరు బాధపడితే చూడలేరు. అలాంటి మనస్తత్వం కలవారు మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. వీరు కర్మబంధ అంటే ఇక్కడ మీకు రాసి పెట్టిందండి. ఇప్పుడు ఆస్తుల పరంగా మీకు ఎంత హక్కు ఉందో ఈ న్యూ పర్సన్ మీద మీకు అంత హక్కు అయితే ఉంది. అంటే ఇక్కడ మీకు గత జన్మ నుండి వచ్చే రిలేషన్ అండి ఇది వచ్చే బంధం ఇది. ఇప్పుడు మీరు కోరుకున్న బంధం అయితే కాదు. ఆల్రెడీ మీ లైఫ్లో మీ డెస్టినీ అయి ఉంటారు. వీరు వచ్చేసి ఈ న్యూ పర్సన్ వచ్చేసి ఒక ఫాదర్ ఫిగర్లా ఉంటారు, మదర్ ఫిగర్లా కూడా ఉంటారు. మీకు ఎప్పుడు చెడ్డ చేయాలని అయితే అనుకోరు. మీకు జీవితం జస్టిస్ కావాలని అన్నారు కాబట్టి ఈ న్యూ పర్సన్ వల్ల మీకు లైఫ్ అన్నది జస్టిస్ అయితే ఉండబోతుంది. వీరైతే మీ గురించి అయితే చాలా ఏడుస్తారండి. మీరు మిమ్మల్ని హర్ట్ చేసే ఉద్దేశం వీరికి ఉండదు. మీరే వీరిని హర్ట్ చేస్తారు కానీ మిమ్మల్ని ఎప్పుడూ వదులుకోలేరు. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కూడా సూచిస్తుంది. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ అన్నది చాలా రేర్ అండి. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. అర్ధనారీశ్వరులు అంటారు కదా, పార్వతి
శివ, అలాంటి బంధం అండి మీది. ఒకరి ఆలోచనలు ఒకరి తెలిసిపోతాయి. కళ్ళతోనే సమాధానం చెప్పడం అంటే, ఇప్పుడు మాటలు చెప్పినా అర్థం కాని వారు మీ చూపులతోనే వారు అర్థం చేసేసుకుంటారు. మీకు కోపం ఉందా, లేదంటే మీరు బాధపడుతున్నారా, మీ కళ్ళని బట్టిని కూడా వీరు చెప్పగలరు. మీ మనసులో సంతోషం వచ్చినా కష్టం వచ్చినా సరే వీరు ఈజీగా గుర్తుపట్టేయగలరు. మీరు మాట్లాడకపోతే ఉండలేరు. మీకు ఏదైనా కష్టం వస్తే సపోర్ట్ ఇవ్వాలి అని ప్రయత్నాలు చేస్తారు. మీరు ఎంత దూరం పెట్టాలని చూసినా వీరు అంత దగ్గర అవుతారండి. మనసుకే కాదు, మీ జీవితంలో కూడా మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటారు. వీరితో అయితే మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుంది. ఈ పర్సన్ తోటి వచ్చేసి మ్యారేజ్ అయితే ఉండబోతుందండి. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ ఎదురుగానే కదా నేను ఇక్కడ సఫర్స్ చేశాను. ఇవండి ఇక్కడ ఎనర్జీస్ మొత్తం మీకు క్లియర్ చేస్తాను. ఇదేమో న్యూ పర్సన్ ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళ లైఫ్లో ఎనర్జీస్ కార్డ్ ఇలా ఉన్నాయి. మేనిఫెస్ట్ చేశారు, అందుకే లవర్స్ ఎనర్జీ కార్డ్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. ఈ ఎనర్జీస్ ఏంటంటే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన వారు మీకైతే రైట్ పర్సన్ కాదండి. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీ ఆనందాన్ని అయితే చెడగొడతారు. అంటే ఇక్కడ మీరు బాగుపడడం వీరికైతే ఇష్టం ఉండదు. ఈ న్యూ పర్సన్ అయితే మీ వైపే మాట్లాడతారు, కానీ మీ పాస్ట్ గురించి తెలుసుకున్న మిమ్మల్ని అయితే వదులుకోరు. ఈ ఎనర్జీస్ కెమెరా స్టక్ అవుతుందండి. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ ఏమో ఇలా వచ్చింది. అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ ఏమో ఇక్కడ మీరు ఆల్రెడీ సింగిల్గా ఉండి ఇంకా మీకు లవ్ మీద విరక్తి కానీ జీవితం మీద విరక్తిగా ఉండే వారి లైఫ్లోకి అయితే యూనివర్స్ మీకు మంచి గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక్కడ మీ ఎదురుగానే కదా నేను సఫర్ చేశాను. ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు సంబంధించి అయితే మీ లైఫ్లోకి వచ్చేది న్యూ పర్సన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుంది. మీ జీవితంలో కొత్త వెలుగులు అయితే రాబోతున్నాయండి. ఇప్పటి వరకు మీ లైఫ్లో చీకటి లైఫ్గా గడిపేవారు మీ జీవితంలో కొత్త వెలుగు అయితే చూడబోతున్నారు. మీ డెస్టినీ అండి. మీ లైఫ్లోకి వచ్చి ఈ పర్సన్ వచ్చేసి మీరు అనుకుంటారు కదా మా అమ్మలా ఉంటే చాలు, మా డాడీలా ఉంటే చాలు అని. ఈ పర్సన్ అయితే మీతో ఇలానే ఉంటారు. చాలా ఎమోషనల్ పర్సన్ అండి అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ కూడా. వీరికి ఎంత ఆస్తున్నా సరే అంత అహంకారం అయితే ఉండదు. ఎప్పుడు ఎంతవరకు ఎంతవరకు అనే దానికన్నా మీతో చాలా మంచిగా బిహేవ్ చేస్తారండి. అంటే వారికి డౌన్ టు ఎర్త్ పర్సన్. హర్ట్ చేసేలా మాట్లాడరు అండ్ మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా చూడాలని అనుకుంటారు. వీరు ఆల్రెడీ లైఫ్లో ఎంజాయ్ చేసిన వారే కాబట్టి వీరికి కొంచెం మంచి చెడ్డ అన్నది తెలియదండి. వారు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే వీరి లైఫ్లో ఎక్కువ ఎంజాయ్మెంట్ చూశారు, కానీ మీలాంటి ప్రేమనైతే చూడలేదు. ఇక్కడ మీరు జీవితంలో మోసపోయారు కాబట్టి ఈ జీవితం ఎలా ఉంటుందో మీ వల్లే చూడడం, ఇక్కడ మీతో లైఫ్ కావాలని వీరు అనుకోవడం. ఈ ప్రపోజల్ ఇచ్చేది మీ సోల్మేట్ అండి. డెస్టినీ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. మీతో ఎప్పుడు మాట్లాడాలని చూస్తారండి. మిమ్మల్ని ఇసుకిస్తూ ఉన్నారంటే మీరైతే వీరిని తిట్టడం కానీ అండ్ ఇష్టం వచ్చినట్టు హర్ట్ చేసేలాగా ప్రవర్తించడం కానీ ఇలా చేయొద్దు. యూనివర్స్ మీకు ఇచ్చేది గిఫ్ట్. ఈ గిఫ్ట్ మాత్రం మీరు రిజెక్ట్ చేయొద్దు. ఆల్రెడీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వారిలాగా వీరైతే ఉండరండి. మీరు కోరుకోని జీవితమే మీకు సంతోషాన్ని అయితే ఇస్తుంది. ఇది యూనివర్స్ మీకు ఈ ఎనర్జీస్ కార్డ్స్ రూపంలో చెప్పడం అయితే జరిగింది. నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగే ఇచ్చాను. మీకు ఈ రీడింగ్ నచ్చిందే అనుకునేదానికన్నా ఈ రీడింగ్ మీకు జరగాలని కోరుకుంటున్నాను. మీ లైఫ్లో గత జీవితం అన్నది వదిలేయండి. అంటే గతంలో జరిగిపోయింది. ఇప్పుడు వారెవరో మిమ్మల్ని మోసం చేశారు. లవ్ బంధమైనా సరే పెళ్లి బంధమైనా సరే అందరూ అలాంటి వారే ఉంటారని మీరు అలా అనుకోకూడదండి. పాజిటివ్గానే ఉండండి. ఆ పాజిటివ్లోనే మీకు యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటారు. మీకు ఎలాంటి వారు కావాలో అలాంటి వారే మీ లైఫ్లోకి పంపించడం అయితే జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు జరగాలని కోరుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.